ఏపీలో నేడు రెండో రోజు పెన్షన్ల పంపిణీ చేపట్టారు. 13,669 గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే ఎండ తీవ్రత, వృద్ధుల ఇబ్బందుల దృష్ట్యా పెన్షన్ల పంపిణీ వేళలు పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి అన్ని సచివాలయాల దగ్గర పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. లాంగా ఈ రోజు ఉదయం కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. అయితే నిన్న మధ్యాహ్నం కొంచెం బ్యాంక్ ప్రాబ్లము, నిధులు రాకపోవడం వల్ల లేట్ గా మొదలైంది. దాంతో కొంత వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఇబ్బంది పడిన పరిస్థితి నిన్న కనపడింది. అయితే ఇవాళ ఫండ్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఉదయం 6-7 గంటల నుంచి యాక్చువల్ గా మొదలుపెట్టి 8 గంటల నుంచి పూర్తి స్థాయిలో ఇవ్వాలని అనుకున్నారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంచుమించు సాయంత్రం లోపు క్లోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ, ఈ రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక 5-6 రోజుల పాటు అందరికీ పెన్షన్ ఇవ్వాలని 2 కేటగిరీలుగా విభజించడం, తీవ్ర అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గరికి పట్టుకెళ్ళి పెన్షన్ ఇవ్వడం, మిగిలిన వాళ్ళు గ్రామ సచివాలయాల దగ్గరికి వచ్చి తీసుకునేలాగా రాష్ట్రంలో ఉన్న 15,000 గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మంచినీళ్ళు, ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పెన్షన్ తీసుకోవడం గంటన్నర ఆలస్యం అయితే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 9-10 గంటల నుంచి ఎండ తీవ్రత కూడా పెరుగుతుంది కాబట్టి దాని దృష్టిలో ఉంచుకుని కూడా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే 6వ తారీఖు దాటి కూడా పెన్షన్ సిస్టమ్ 2 రోజులు ఎక్స్ట్రా పొడిగించాలా. ఈ లోపు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందో 66 లక్షల మందికి ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులు కూడా ఇంచుమించు 1,00,000 మంది వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎన్నికల విధులు, ఇతరత్ర విధులు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బేరీజ్ చేసుకుని మొత్తానికి ఒక 5-6 రోజుల్లో పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. బాగున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.